రైతుకు తన కన్న బిడ్డలెంతో పంట పొలం కూడా అంతే. తన పిల్లలను ఎంత భద్రంగా సాదుకుంటాడో పొలాన్ని కూడా అంతే సురక్షితంగా సాగు చేసుకుంటాడు. విత్తు నాటింది మొదలు పంట చేతికి వచ్చేంత వరకు పసిపాపలా పొలాన్ని కాపాడుకుంటాడు. మరి తనకు ప్రాణ సమానమైన పంటను తన స్వహస్తాలతోనే పీకి పారేస్తే ఆ రైతు కడుపు ఎంత మండి ఉండాలి? ఈ పాలకులు ఆ రైతుకు ఎంత ద్రోహం చేసుండాలి? నెలన్నర దాటిపోతున్నా యూరియా దొరక్కపోతే ఇక ఆ రైతు ఏం చేయాలి? అందుకే 5 ఎకరాల్లో వేసిన పత్తి పంటను పీకి పారేశాడు. తన కష్టాన్ని తానే తుంచుకున్నాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ శివారులోని ఏపీ తండాలో రైతు భూక్యా బాలు కన్నీటి కథ ఇది. అన్నదాతలకు రేవంత్ సర్కార్ మిగిల్చిన వ్యధ ఇది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, నెలన్నర గడిచిపోతున్నా కూడా యూరియా దొరక్కపోవడంతో అన్నదాత ఆగ్రహానికి గురయ్యారు. దానికి సంబంధించి అంటే పంట పొలాల్ని చిన్న పిల్లల్లాగా కాపాడుకుంటారు అన్నదాతలు. బట్ తన చేతులతో తానే పంటనంతా కూడా పీకి పారేశారు, పత్తి పంటనంతా కూడా. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైతాంగం ఆగ్రహావేశాలు రోజు రోజుకు యూరియా విషయంలో కట్టలు తెంచుకుంటున్న సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో రైతాంగం అయితే పూర్తిగా తమ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వరంగల్ జిల్లాలో ఇప్పుడు యూరియా కొరత తీవ్ర రూపం దాల్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. పర్వతగిరి మండలం ఏపీ తండాలో ఉన్నటువంటి రైతు భూక్యా బాలు అతని పత్తి చేనునంతా కూడా పీకేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అంటే యూరియా అందక రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తా ఉంది. ఇటు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా ముట్టడించినటువంటి సందర్భం కనిపించింది. అంటే రైతాంగం తీరు ఎట్లా ఉంది? రైతాంగం ఈ సందర్భంలో అంటే ఇటు వరి కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కజొన్న వేసుకున్నటువంటి రైతాంగానికి యూరియా కీలకంగా ఉంటుంది. ఆ పంట ఎదుగుదలకు సంబంధించి యూరియా అవసరం ఉంటుంది. అయితే ఒక రైతుకు ఒక బస్తా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. క్షేత్రస్థాయిలో అధికారులు అయితే యూరియా కొరత లేదన్నటువంటి ప్రకటన చేస్తా ఉన్నప్పటికీ అవన్నీ కూడా అబద్ధాలేనని తేటతెల్లం అవుతా ఉన్నాయి. పూర్తిగా మంత్రులు, అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికారుల చేత అబద్ధాలు తెప్పిస్తున్న పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. జిల్లా కలెక్టర్లు కూడా యూరియా విషయంలో కొరత లేదు, బఫర్ స్టాక్ ఉందన్నటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నిన్న ములుగులో ఒక రైతు కలెక్టర్ కాళ్ళు మొక్కడానికి కూడా సిద్ధమయ్యాడంటే రైతుల దుస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ పర్వతగిరి మండలం ఏపీ తండాలో ఉన్నటువంటి రైతు భూక్యా బాలు కోపంతో తన కుటుంబం అంతా కలిసి యూరియా దొరకని సందర్భంలో ఆ పత్తి చేనంతా కూడా ఎండిపోయే పరిస్థితి. మరోవైపు కాయ రాక, పూత రాక నెల రోజులు అవుతున్నప్పటికీ యూరియా దొరకక పంట ఎదిగేటువంటి సందర్భంలో, పంట అదను సందర్భంలో అందాల్సిన యూరియా అందక వాళ్ళంతా కూడా పంటను పీకివేసేటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ భూక్యా బాలు 5 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాడు. ఇవాళ ఆ పంట ఎదుగుదల రాక 2 ఎకరాలు పూర్తిగా తొలగించి వేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి కష్టాలు లేవన్నటువంటి ఆవేదన ఆ రైతు చెప్తా ఉన్నాడు. ఇప్పటికైనా మిగతా 3 ఎకరాల పంట కూడా నిలబడాలంటే యూరియా కావాలి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలన్నటువంటి అంశాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలన్నటువంటి అంశాన్ని అయితే రవికాంత్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. పంపిణీ కేంద్రాల వద్ద కూడా తోపులాటలు జరుగుతున్నాయి. మరోపక్క పోలీసు పహారా మధ్య కూడా యూరియా పంపిణీ కార్యక్రమం అనేది అయితే జరుగుతుంది. అంతసేపు వాళ్ళు క్యూ లైన్లలో నిల్చున్నా కూడా ఒక్క బస్తా యూరియా దొరకటం కష్టంగా మారింది. వాళ్ళు ఎందుకు రాష్ట్రంలో ఒక్క బస్తా యూరియా దొరకటం అనేది ఇంత కష్టతరమైంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడ్డటువంటి రోజు లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గతంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉండేది. అప్పుడు చాలా తక్కువ స్థాయిలో కూడా, తక్కువ
పరిణామమైనటువంటి భూముల్లో కూడా వ్యవసాయం సాగించే వాళ్ళు. అంటే అప్పుడే యూరియా కోసం కొరత కనిపించేది, చొప్పులను క్యూలైన్లో పెట్టేటువంటి సందర్భం ఉండేది. అంటే రైతులకు సంబంధించి 2001 నుంచి రైతాంగం పరిస్థితి కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళ జీవన స్థితిగతులు, ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను క్షుణ్ణంగా ఉద్యమంలో భాగంగా చూసినటువంటి ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులకు సంబంధించి అనేక ఆలోచనలు చేశారు. అందులో భాగంగా యూరియా, ముఖ్యంగా వరి కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కజొన్న, ఇతర పంటలకు సంబంధించి యూరియా కీలకంగా ఉంటుంది. ఆ పంట ఎదుగుదలకు సంబంధించి కీలకంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో యూరియా ఎప్పుడు ఇస్తే బాగుంటుందనే విధంగా అసలు ఈ రాష్ట్రానికి సంబంధించి పంటలు చేసేటువంటి సీజన్ జూన్కు ముందే, ఎండాకాలానికి ముందే ఈ రాష్ట్రానికి కేంద్రంతో మాట్లాడి బఫర్ స్టాక్ తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉండేది. ఇవాళ కనీసం యూరియా మీద ఒక సమీక్ష పెట్టినటువంటి పాపాన పోలేదు. కనీసం గతంలో చెప్పుల లైన్లు, క్యూ లైన్లు కనిపించినటువంటి దాఖలాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు లేవు. ఈ సంవత్సరం చెప్పులు క్యూ లైన్లలో పెట్టారు. ఆ చెప్పుల దగ్గర రైతులు పడుకునేటువంటి దుస్థితి కనిపించింది. ఆధార్ కార్డులను క్యూ లైన్లలో పెట్టారు, పట్టా పాస్ పుస్తకాలను క్యూ లైన్లలో పెట్టారు. పోలీసుల పహారాలో టోకెన్లు ఇచ్చి ఆ టోకెన్ కూడా నిన్న మొన్న ఇస్తే ఆ టోకెన్ పట్టుకుని నిలబడితే ఒక బస్తా ఇవ్వడం. అంటే నిన్న ఒక రైతు చెప్తున్నాడు, 30 ఎకరాలు కౌలు చేస్తున్నా, 30 ఎకరాలకు 30 బస్తాలు కావాల్సి ఉంటుంది. ఎప్పుడు ఒక దశ వారీగా ఒక 15 రోజులకు ఒకసారి యూరియా పంటకు వేయాల్సి వస్తే ప్రతిసారి 30 బస్తాలు వేయాలి. ఒక బస్తా ఇస్తే నేను ఏ పంటకు వేయాలి, అది దేనికి సరిపోతుంది అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. సుమారు ఒక 10 ఎకరాల రైతును మనం ఉదాహరణకు తీసుకుంటే ఒకసారి ఆ రైతు క్యూలైన్లు నిలబడితే 10 బస్తాలు ఇస్తే తప్ప ఆ రైతుకు ఉపయోగకరంగా ఉండదు. వాళ్ళు ఒక ఎకరానికి ఒక బస్తా ఇస్తే ఎన్ని రోజులు అలా క్యూలైన్లో నిలబడితే బస్తాలు తనకు కావాల్సిన బస్తాలు సమకూరుతాయి. ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సమీక్షించలేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాయి, బస్తాలు సరిపడినంత యూరియా ఉంది, మెట్రిక్ టన్నులకు సంబంధించి కొన్ని లెక్కలు చెప్తూ బఫర్ స్టాక్ ఉందన్నటువంటి అంచనాలు చెప్తాను. కాకపోతే క్షేత్రస్థాయిలో పోలీసులు పహారా కనిపిస్తుంది. ఏదైతే నర్సంపేట లాంటి నియోజకవర్గంలో ఓ రైతు కాలుకు గాయమైంది, నర్సింహపేటలో ఒక రైతుకు తలకు గాయమైన పరిస్థితి. ఇవాళ ఆగ్రహం కట్టలు తెచ్చుకున్నటువంటి రైతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముద్రించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే అంటే అది ఒక రిజర్వ్డ్ సీటు, ఎస్టీ రిజర్వ్డ్ సీటు. అక్కడ ఉండే రైతులు కూడా గిరిజన రైతులు ఉంటారు. కనీసం ఆ రైతాంగం అంతా అక్కడ రాస్తారోకో చేసి తమ ఆవేదనను ఎమ్మెల్యేకి చెప్పుకోవడానికి క్యాంపు కార్యాలయంకి వెళ్తే ఆ క్యాంపు కార్యాలయంలోనే ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ కనీసం వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి గిరిజన రైతులే, అతను గిరిజన ఎమ్మెల్యేనే, అతని సామాజిక వర్గానికి సంబంధించిన రైతులకు సర్ది చెప్పడానికి కనీసం గేటు దాటి బయటకు రాలేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఇవాళ మళ్ళీ ఏపీ తండాలో ఇలాంటి బాలు నాయక్ లాంటి రైతులు ఎంత తీవ్ర ఆవేదనలో రైతాంగం ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ములుగు లాంటి జిల్లాకు సంబంధించి కలెక్టర్ కాళ్ళు మొక్కబోయాడు ఒక రైతు. అంటే ఎంత కట్టలు పెంచుకునే పరిస్థితి రైతుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి కొన్ని రోజుల్లోనైతే, అంటే ఈ 2-3 రోజుల్లో సరిపడినంత యూరియా అందకపోతే రైతాంగం మరింత రోడ్డెక్కి తమ నిరసనలు తెలపడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.